ఇదేమైనా పద్ధతిగా ఉన్నదండి? వెహికల్ తెస్తానన్నారు. ఎప్పుడు తెస్తారండి? మీ కార్ అయితే అమ్మేసుకున్నాను, రికార్డ్ చేసుకోండి. సరే, కార్ అయితే అమ్మేసుకున్నాను, కేసు పెట్టుకోండి. మీ కార్ అయితే రాదండి, నేను క్లారిటీగా చెప్తున్నాను. మీరు కేసు పెట్టుకోవాల్సిందే. కార్ అయితే రాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది దెబ్బలు తిని అందులో అయినా పడుకుంటాను, కానీ మీ కార్ అయితే రాదు. విశాఖలో కొత్తగా కార్ల మాఫియా చక్కని మాటలతో బుట్టలోకి. మీ ఇంటి వద్ద కారు ఖాళీగా ఉందా? దాన్ని అద్దెకిస్తే వచ్చే ఆదాయంతో ఈఎంఐలు కట్టేవచ్చని ఎవరైనా ట్రావెల్ ఏజెంట్లు మిమ్మల్ని ఊరిస్తున్నారా? అయితే ఆగండి. మీరు అడుగు వేసేది లాభాల బాటలో కాదు, పక్కాగా ప్లాన్ చేసిన ట్రావెల్ మాఫియా ఉచ్చులో. అమాయకపు కారు యజమానుల ఆశను పెట్టుబడిగా మార్చుకొని కోట్లాది రూపాయల మేర కార్లను మాయం చేస్తున్న ముఠా ప్రస్తుతం నగరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సామాన్యులే లక్ష్యంగా ఈ ముఠా తన నెట్వర్క్ ను విస్తరించింది. మీ కారును మా ట్రావెల్స్ లో పెట్టండి, నెలకు వేలల్లో అద్దె తీసుకోండి, మీ ఈఎంఐ భారం మాది అంటూ నమ్మబలుకుతారు. నమ్మకం కుదరడం కోసం మొదట్లో 1-2 నెలలు సక్రమంగానే అద్దె చెల్లిస్తారు. ఎప్పుడైతే యజమానికి నమ్మకం కుదురుతుందో అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అయితే 4 దశల్లో మోసం చేయడం మొదలు పెడతారు. మొదటి దశ అద్దె చెల్లింపులు ఆగిపోతాయి. రెండవ దశలో కారు ఎక్కడుందని అడిగితే సర్వీసింగ్ లో ఉంది, లాంగ్ ట్రిప్ లో ఉంది అంటూ మభ్యపెడతారు. మూడవ దశలో కారుతో సహా కేటుగాళ్లు మాయమైపోతారు. 4వ దశలో కారుని తాకట్టు పెట్టినట్టు నమ్మించి భయపెట్టి డబ్బులు గుంజుతారు. ప్రస్తుతం నగరంలో వైజాగ్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్, భవానీ హెల్ప్ డ్రైవ్ కార్స్ అనే సంస్థలపై బాధితులు క్యూ కడుతున్నారు. వీటి వెనుక ఉన్న భాష, వెంకటేష్ అనే వ్యక్తులు వందలాది మందిని నిలువునా ముంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంవీపీ కాలనీ, ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే డజన్ల కొద్ది కేసులు నమోదైనట్టు సమాచారం. నా కారు నాకివ్వండి అని బాధితుడు అడిగితే గుంటూరులో ఉన్నామని ఒకసారి, హైదరాబాద్ లో ఉన్నామని మరోసారి పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ ఎప్పటికప్పుడు లొకేషన్లు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. ఒకవేళ పోలీసులు ఒత్తిడి పెరిగితే సమయం ఇవ్వండి, కారు తెచ్చేస్తామని నమ్మించి మళ్లీ పరారవ్వడం వీరికి వెనతో పెట్టిన విద్య. ఈ మాఫియా మాయలో పడి నరకయాతన అనుభవిస్తున్న బాధితులకు న్యాయం చేయడంలో పోలీసులు కొంత అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు కూడా ఈ మాఫియాపై ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. ఇది సివిల్ కేసు అయితే కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం వృధా అవుతుందని, అటు కారు రాకపోగా ఈఎంఐలతో నలిగిపోవాల్సి వస్తుందని భయపడి మాఫియాకు తిరిగి డబ్బులు ఇచ్చి మరి కార్లను వారి దగ్గర నుండి తీసుకుంటున్నారు. మధ్యలో బాధితులు ఉద్యోగం కోల్పోవడం, కుటుంబ కలహాలతో మానసికంగా వేదనకు గురవుతున్నారు. ఈ విషయంపై వివరిస్తూ ధైర్యంగా ముందుకు వచ్చి నాలా ఎవరు ఈ కార్ల మాఫియా చేతిలో మోసపోకూడదు అని తాను ఎలా ఇబ్బంది పడుతున్నానో వివరిస్తూ బాధితుడు హరీష్ బీబీసీ ఆన్ టీవీతో మాట్లాడారు. నా పేరు హరీష్ అండి. నేను వైజాగ్ ఉషోదయ జంక్షన్ లో ఉంటున్నాను. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను, ఫైనాన్స్ కంపెనీలో. నేను బిరిడిగంటి వెంకటేష్ అనే వ్యక్తికి, అతను వైజాగ్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ నడుపుతూ ఉంటారు. బిరిడిగంటి వెంకటేష్ కి 6వ తారీఖు ఆగస్టున నేను నా ఫ్రెండ్ వెహికల్ ని ఇచ్చాను. వెహికల్ ని ఇచ్చిన తర్వాత నేను చాలా సార్లు అతనికి అడిగిన తర్వాత అతను కార్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని చెప్తే స్కిప్ చేశారు. 2 నెలల వరకు, అంటే తెలిసిన వ్యక్తి కదా, ఇచ్చేస్తారు కదా అనేసి వెయిట్ చేసి కంప్లైంట్ కూడా ఇచ్చాను. కంప్లైంట్ కూడా ఇచ్చిన తర్వాత అతను వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్తూ తప్పించుకొని తిరుగుతున్నారు. చాలా సార్లు కాంటాక్ట్ నేను చేసినా స్విచ్ ఆఫ్ చేసుకుని తిరిగారు. హైదరాబాద్ లో ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నానని. నాకు ఒక రోజు కోదాడ కూడా రమ్మన్నారు. కోదాడ రమ్మంటే నేను వెళ్ళాను. కోదాడకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా నేను 5 గంటలకి మార్నింగ్ మీ కార్ ఇచ్చేస్తానండి అనేసి అంటే, నేను 5 గంటలకి ఒక మెసేజ్ చేశాను అతనికి. మెసేజ్ చేసిన తర్వాత కోదాడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా రాలేదండి, మీ కార్ అయితే నా దగ్గర రాలేదు అని చెప్పారు. అతను ఎందుకు అలాగా జనాల్ని ఇబ్బంది పెడుతున్నారో నాకు అర్థం కాలేదు. అప్పుడు ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, నాలాగా చాలా మంది ఇలాగా వాళ్ళ బారిన పడి సఫర్ అవుతున్నారని తెలిసింది. వాళ్ళు భవానీ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అన్న అతను బిరిదిగంటి వెంకటేష్, తర్వాత ఇంకోటి వైజాగ్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అండ్ బైక్స్ అని ఉంటుంది, అతను షేక్ బాస్. వీళ్ళిద్దరు కలిపి వైజాగ్ లో స్కామ్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాగంటే క్రియేట్ చేస్తున్నారు, మేము ఎవరి దగ్గర తాకట్టు పెట్టాము అనే పర్సన్ వాళ్ళకి మాకు డైరెక్ట్ చేసి వీళ్ళు సైడ్ అయిపోతున్నారు. అంటే ఆ విధంగా మైండ్ అనేది క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి. మీరు నాలాగా ఎవరు సఫర్ అవ్వకూడదనే విన్నపించుకుంటున్నాను. హలో వెంకటేష్ గారు, చెప్పండి. ఇదేమైనా పద్ధతిగా ఉన్నదండి? వెహికల్ తెస్తానన్నారు. ఎప్పుడు తెస్తారండి? వెహికల్
6వ తారీఖున ఇస్తానని మెసేజ్లు పెట్టాను చూసుకున్నారు కదా ఆ? వాళ్ళు. మాటలు కొంచెం ఆరో తిన్నగా తారీఖుని- నేను ఎలా మాట్లాడుతున్నాను వాళ్ళు- వెంకటేష్ గారు కొంచెం వెహికల్ ఎప్పుడు ఇస్తారా అని అడిగాను. అవునండి, మెసేజ్ చూసుకోలేదా? ఏటా మాటలు అలాగే నేను ఎలా మాట్లాడుతున్నారు మీరు. అడుగుతాను? నేను ఎలా అడుగుతాను? స్క్రీన్ ప్లే మీరు ఎలా మాట్లాడుతున్నారు అదే అవన్నీ నాకు నేను ఎలా- తెలుస్తున్నాయి. నేను ఎలా మాట్లాడుతున్నాను? అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. నేను మీ కార్ అయితే అమ్మేసుకున్నాను, రికార్డ్ చేసుకోండి. సరే. కార్ అయితే అమ్మేసుకున్నాను, కేసు పెట్టుకోండి అవునా? అంతే. అదే ఊరు వదిలి ఇండియా వదిలి వెళ్ళిపోతున్నారంట కదా? అవునండి, రేపు వెళ్ళిపోతాను. అవునా? మరి ఇలాంటి ఫ్రాడ్ పనులు చేసి వెళ్ళిపోవడం ఏంటండి? అదే ఫ్రాడ్ పనులు చేస్తేనే పారిపోతారండి. ఫ్రాడ్ పనులు చేసి వెళ్ళిపోవడం ఏంటి? ఫ్రాడ్ పనులు అదే చేస్తే ఫ్రాడ్ పనులు చేసుకుని వెళ్ళిపోవడం ఏంటండి? క్రిమినల్ మైండ్ అయితే కాదు కదా ఫ్రాడ్ పనులు చేసి. ఏం క్రిమినల్ బ్రాండ్లు ఎవరో తెలుస్తున్నాయి కదండి. అవునండి, ఎవరో నాకు తెలిసింది. తెలుస్తున్నాయి కదండి క్రిమినల్ మైండ్ లో. అక్కడ పొల్లెట్టి ఎలా ఉందో తెలుసుకుందాం, మాట వస్తున్నారు అని చూడటానికి ఫోన్ చేశారు. అవునా? బాగుంది. బాగుందా? మీ కార్ అయితే రాదండి, నేను క్లారిటీ చెప్తున్నాను. మీరు కేసు పెట్టుకోవాల్సిందే. కార్ అయితే రాదు. గొడవ చేసుకోండి, నేను మా ఇంట్లో ఉంటాను, వచ్చి గొడవ చేసుకోండి. కేసు పెట్టుకుంటారు, ఎవరిని తీసుకొస్తారు తీసుకురండి. కార్ అయితే రాదు. రాదా? రాదు. అమ్మేశానండి. అమ్మేశారా? నేను మీకు ఇచ్చినప్పుడు ఎలాగంటే అమ్మేస్తారు? నాకు డబ్బులు అవసరం వచ్చి అమ్మేశానండి. అవునా? డబ్బులు అవసరం వచ్చా? డబ్బులు అవసరం వస్తే మీ కారు అమ్ముకోండి, వేరే కారు ఎలాగంటే అమ్ముకుంటారు? అప్పులు బాగాలైపోయి నా కారు లేవండి, ఫైనాన్షియల్ పట్టిపోయారు. ఇంక డబ్బులు లేక సిచ్యువేషన్ అన్ని అమ్మేసుకుని ఇంక ఊరల కాళ్ళ మీద పడిపోయారు అయితే మీరు. అవునండి. బాగా మాట్లాడుతున్నారండి. నమ్మి ఇచ్చినందుకు నిజంగా నమ్మి ఇచ్చినందుకు చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు నమ్మటం తప్పు చేశారండి. అమ్మేసుకున్నాను. ఇండియా వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నారు కదండి. ఓకే ఓకే. ఎలాంటి ఫ్రాడ్లు చేసుకుని ఇంకా 100 కార్లు ఇచ్చేవాల్సింది తెలిసిపోయింది మీకు. అంటే కదండి, ఇంకా 100 కార్లు చేసుకోవాల్సింది కదా. 100 కార్లు చేసుకోవాల్సింది కదా. కొంచెం బాగా నాకు మీ కార్ కదండి, బిజినెస్ క్లాస్ లో మీ కార్ తో డబ్బులు సరిపోతా అనిపించింది, అదే మీ కార్ చేశానండి. లేదా ఇంకా నా కారు మీద పడ్డారా? అవునండి. బాగా చెప్పారండి. నమ్మి ఇచ్చినందుకు బాగా చెప్పారు. కార్ల మాఫియా నుండి జాగ్రత్త పడడం ఎలా? అపరిచిత ట్రావెల్ ఏజెన్సీలకు మీ కార్లను అప్పగించే ముందు 1-2 సార్లు విచారించండి. అధిక అద్దె ఆశ చూపుతున్నారంటే అందులో ఏదో మోసం ఉందని గ్రహించండి. అగ్రిమెంట్ పేపర్లు, జీపీఎస్ ట్రాకింగ్ వంటి పక్కా ఆధారాలు లేకుండా కారును ఎవ్వరికి ఇవ్వకండి. ఇప్పటికైనా పోలీసులు ఈ మాఫియాని పట్టుకొని మరే కారు యజమానులు ఈ ఉచ్చులో పడి మోసపోకుండా చూడడంతో పాటు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.